అందరికీ నమస్కారం. పురా పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అతి ముఖ్యమైన రోజు శని త్రయోదశి. మామూలుగా శనైశ్వరుడు అంటే అందరూ చాలా భయపడతారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. ఆ శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే అటువంటి వారిని ఆయన ఎటువంటి అపకారము కూడా తలపెట్టాడు. కాబట్టి శనిదేవుడు మామూలుగా ఎందుకంటే శని పట్టింది అని చెప్పి చాలామంది భయపడుతుంటారు. అందరికీ ఆ శనిదేవుడు పీడించాడు. అలాగే మనము ఇంకా చూస్తే ఈ శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును మనం శని త్రయోదశి అంటారు. ఈరోజు స్వామివారిని నూగులతో, అలాగే నూగుల నూనెతో, నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిది. కుటుంబం, అలాగే ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, కోర్టు కేసులు, శత్రువులు, రుణాలు, ఇటువంటి వాటన్నిటి నుంచి కూడా, ఈ బాధలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి బాధలన్నిటి నుంచి కూడా మనకు చాలా బాధలన్నీ కూడా తొలగిపోయి మనకు చాలా ప్రశాంతత కలుగుతుంది. అందుకే ఈ శనైశ్వరుడి ఆలయం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే, అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఈ భిక్షగాళ్ళు ఉంటే వారికి మన శక్తి కొలది ఈ రోజున ఎంతో కొంత ఆహార రూపంలో కానీ, వస్త్ర రూపంలో కానీ, అట్లా ఏదో ఒకటి మనకు తోచినటువంటి దానం అనేది చేస్తే చాలా మంచి ఫలితాలు దక్కుతాయి. పూజకు వాడే ఈ నల్లటి వస్త్రము సుమారు 2 మీటర్ల పొడవు ఉంటే, ఆ పూజ తర్వాత ఆ వస్త్రాన్ని దానం చేస్తే దానం తీసుకున్న వారు ఉపయోగించుకునేలా ఉండాలి. మనం ఏదో దానం చేయాలి కదా అని చెప్పి ఏదంటే అది ఇవ్వకూడదండి. ఏం చేయాలంటే దాన్ని తిరిగి వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఉంటే అటువంటి వస్త్రం దానం చేస్తే వాళ్ళకు మంచి ఫలితం దక్కుతుంది. ఈ రోజున త్రయోదశి వ్రతము ఆచరిస్తారు. ముఖ్యంగా ఈ త్రయోదశి వ్రతం గురించి మనం తెలుసుకుందాం. శనీశ్వరుడు సూర్య భగవానునికి, ఛాయాదేవికి కలిగినటువంటి కుమారుడు అని చెప్పి మనము శాస్త్రాలన్నీ కూడా చెబుతున్నాయి. ఈ కాశ్యపన గోత్రం ఈయనది. ఈయన సోదరుడు వచ్చేసి యమధర్మరాజు, సోదరి యమున. వీళ్ళిద్దరూ కూడా స్నేహితులు. ఎవరికి స్నేహితులు అంటే శనిదేవునికి. హనుమాన్, కాలభైరవుడు, శనికి ఉన్న ఇతర పేర్లు వాటి గురించి చూస్తే ఈ హనుమంతుడు, కాలభైరవుడు వీళ్ళందరూ కూడా స్నేహితులే. శనికి ఉన్నటువంటి ఇతర పేర్లు కోణస్థ, పింగళ, కృషాణు శౌరి, బబ్రు, మంద, ఇటువంటి ఎన్నో పేర్లతో ఈయన పిలువబడుతూ ఉన్నాడు. నిజానికి ఆ శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి ఆ శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శనిగ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని చెప్పి ప్రతీతి. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టమైనటువంటి తిథి. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్నటువంటి కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందిస్తాడు శనీశ్వరుడు. దీనికి నిష్ట, నియమం అనేది కావాలి. ఈ రోజున ఎటువంటి నియమాలు మనం పాటిస్తే మంచిదో ఒకసారి తెలుసుకుందాం. ఉదయాన్నే నూగుల నూనెతో ఒళ్ళంతా మర్దన చేసుకుని తలస్నానం చేయడం మంచిది. అలాగే ఈ రోజున మద్య మాంసాలు ముట్టకుండా ఉంటే చాలా మంచిది. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేసుకుంటే మంచిది. లేదు ఏదైనా ఒక శివాలయాన్ని సందర్శించినా మనకు చాలా మంచిది. శనిగ్రహ స్థాన దోషాల వలన బాధపడేవారు అంటే కొంతమంది జీవితకాలం మనకు శని దోషం ఉంది ఇట్లా చెప్తుంటారు కదా, అటువంటి వాళ్ళు నేను చెప్పేటువంటి మంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది. వీలైనంత వరకు ఏ పని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనలో మనం గడిపితే అంతకు మించిన ఇది అనేది లేదు. అందుకే ప్రతి ఒక్కరిలోనూ మనం ఆ దైవాన్ని చూడగలగాలి. ఎవరితో కూడా సాధ్యమైనంత వరకు గొడవలకు పోకూడదు. ఆకలితో ఉన్నటువంటి పశుపక్షాదులకైనా సరే మనకు తోచినటువంటి ఆహారాన్ని ఇవ్వడం శుభదాయకం. మూగజీవాల పట్ల మనం దయను కలిగి ఉండాలి. వాటికి చేతనైనంత వరకు వాటి దప్పికను తీర్చడం, గ్రాసంను అందించడం చేయాలి. ఇంకా ప్రతిరోజు మనం ఆ తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించుకుంటే చాలా మంచిది. ఈ విధంగా వ్యవహరించగలిగితే శని భగవానుడు మనకు ఎంతో చక్కగా మేలు చేస్తాడు అని ఈ ప్రతీతి. దయచేసి పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. 10 మందికి పురాణ జ్ఞానాన్ని పంచుతారని ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ.